మీకందరికీ ముందల నిలబడి ముందుకు తీసుకెళ్తాను. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్ 1గా నిలబెట్టుకోగలుగుతాము. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి అంటే నా ఉద్యోగ సోదరులందరూ నాకు సహకరించాలి. మనందరం కష్టపడితే 100% సాధ్యమవుతుంది. రాజకీయ వ్యవస్థలన్నీ వైఫల్యం చెందినప్పుడు మీరందరిని అడుగుం బిజించినాకనే 60 సంవత్సరాల తెలంగాణ కళ సాకారమైంది. తెలంగాణనే సాధించగలిగిన మీరు ఆర్థిక వ్యవస్థను సృష్టించలేరా అని నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమంలో మనందరం ప్రత్యక్ష భాగస్వాములమే కదా. రాజకీయ వ్యవస్థలని తమ చేత కాదు అని కాడి కింద పడేసినప్పుడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం మీలో ఉండే ఒక ప్రొఫెసర్ నాయకత్వం వహించి లక్షలాది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినాకనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొంతమంది తమ ఖాతాలో రాసుకోవచ్చు, అధికారం వచ్చింది కదా అని రాసుకున్నదే చెల్లుతుంది, చెప్పిందే వేదంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ అట్లా అనుకున్న మహామహులం అనుకున్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మన కళ్ళ ముందల నిజామే ఉన్నాడు. నిజాం కంటే కొత్త ఉదాహరణ మనకి ఏది అక్కర్లేదు. అందుకే ఈరోజు ప్రజలు రాసుకున్న తెలంగాణ, ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీకోసం ఉంటుంది అని మీ అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. దయచేసి అందరు ఇదే క్రమశిక్షణ పాటిస్తూ కూర్చోవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 3 నిమిషాలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్, జాతీయ గీతం తర్వాత మనమంతా సుసంపన్నం అవుతుంది సభ. అంతకుముందు